హాయ్ హలో నమస్తే నేను సహనా వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. తెలంగాణకి ఉస్మానియా యూనివర్సిటీ కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ రాజకీయాలను శాసించిన ఎందరో ప్రముఖులు ఈ యూనివర్సిటీలో చదువుకున్న వారేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మాజీ ప్రధాని పివి నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వంటి గొప్ప గొప్ప నాయకులు ఈ విద్యా సంస్థ నుంచే వచ్చారని వివరించారు. ఇవాళ యూనివర్సిటీని సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ అనంతరం అక్కడ విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడారు. కొందరు వ్యక్తులు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలని చూశారని, కానీ తాము దానికి పూర్వ వైభవం తీసుకురావటాలని నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ ఒక దళితుడిని వైస్ ఛాన్సలర్గా నియమించి చూపించామని అన్నారు. అలాగే దేశానికి యువ నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ పురిటిగడ్డగా నిలిచిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. యూనివర్సిటీలు కేవలం సమస్యలపై చర్చలకే కాకుండా సైద్ధాంతిక అంశాలకి కూడా వేదికలుగా మారాలని ఆకాంక్షించారు. సామాజిక సాంకేతిక అంశాలపై విస్తృత చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా తాను మళ్లీ యూనివర్సిటీకి వస్తానని, ఆర్ట్స్ కాలేజీ ముందు బహిరంగ సభ పెడతానని రేవంత్ రెడ్డి సవాలు వెల్లడించారు. ఎవరు అడ్డం వస్తారో చూస్తానని కూడా హెచ్చరించారు. అయితే విద్యార్థులు నిరసన తెలిపినా తాను ఏమీ అననని, క్యాంపస్లో ఒక్క పోలీసు కూడా ఉండడని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారాలు చూపించేందుకు జీవోలు జారీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే తెలంగాణలో ఏనుగులు, మృగాలు లేవని, ఉన్న క్రూర మానవ మృగాలు ఫామ్ హౌస్లకే పరిమితమయ్యాయని మాజీ సీఎం కేసీఆర్ని ఉద్దేశించి పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాంకి పదవిస్తే తప్పేంటని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, మీ ఇంట్లో అందరికీ పదవులు ఉండాలా అంటూ గత ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో 15 రోజులలో ప్రొఫెసర్ కోదండరాంని చట్టసభలకి పంపుతామని కూడా ప్రకటించారు.